బ్యాచిలర్స్‌కి బాగా యూజ్ అయ్యే వంటకం వచ్చేసి బ్రింజాల్ ఫ్రై అండి. నల్ల వంకాయ, గుత్తి వంకాయ చేసుకుంటాం కదా! ఆ వంకాయతో ఫ్రైని ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ అయితే పోపుల్ని తీసుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అలానే జీలకర్ర, ఆవాలు తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ కూడా అందులో వేసేసుకోండి. మినపపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. తింటున్నప్పుడు పంటికి బాగా తగులుద్ది. ఇది బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఒక పక్క బ్రింజాల్స్‌ని సన్నగా తరిగి పెట్టుకొని వాటర్‌లో వేసుకోండి. ఆగండి. వాటర్‌లో వేసేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత అందులో పురుగు ఏమైనా ఉన్నా, డస్ట్ ఏమైనా ఉన్నా కూడా సెపరేట్ అయిపోతది. ఇప్పుడు ఈ వంకాయల్ని అందులో మనం యాడ్ చేసేసుకోవడమే. ఒక పావుగంట సేపు మనం మగ్గించుకున్నట్టయితే, పావుగంట కూడా అవసరం లేదు. ఒక 10 మినిట్స్ పాటు మనం మగ్గించుకున్నట్టయితే వంకాయలు దగ్గరగా అయిపోతాయి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో మనం వేయించేసుకుంటే బ్రింజాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టండి. వేడి వేడి అన్నం